జరుగుద్దో అని ఎంతో పెద్ద మనసుతో తన భావాలను వ్యక్తీకరించాడే కానీ ఏ రోజు కూడా అన్నారాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి నిజాయితీ పడినటువంటి వ్యక్తి అన్నారాంబాబు గారు. అదే మాట మాట్లాడుతూ కూడా ఇంకొక మాట కూడా స్పష్టంగా మా అందరికి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇస్తే నేను ఒక కార్యకర్తలాగా పనిచేస్తాను అని అన్నాడే కానీ మీలాగా ఈరోజు దిగజారుడు మాటలు మాట్లాడినటువంటి మీ స్థాయి ఎక్కడ, మన రాంబాబు గారి స్థాయి ఎక్కడో మీరు ఒకసారి గుర్తించాల్సింది. నిన్న స్వయంగా మీరందరూ ఈ రోజున బేస్తరపేటలో జరుగుతున్న మీటింగ్లో మీరు ఏం మాట్లాడుతున్నారంటే అన్నారాంబాబు గారు స్థానికుడు కాదని మీరు అంటున్నారు. నిన్నగాక మొన్న మీ రమణారెడ్డి గారు మీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీటీసీగా పోటీన స్థానం ఎక్కడండి అని అడుగుతుండా. అది మీకేమన్నా మీ నాయన కానీ